వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కినపల్లి గ్రామంలోని తిప్పని నాగేంద్రం ఆయిల్ ఫామ్ తోటను పాలమాకుల గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగులో ఏమైనా సమస్యలు ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఫామ్ తోటను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. ఎన్ని బంచెస్ వస్తుంది ఒక ప్లాంట్ కి? రౌండ్ మూడు రౌండ్లు ఉంటాయి. మూడు రౌండ్లు ఉంటే ఒకటి ఆ తర్వాత ఒకటి వస్తుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా హార్వెస్టింగ్ కి, అంటే ఒక సంవత్సరం అయింది మేడం. ఇక్కడ 14 కి 1 ఇయర్ అయింది. అండ్ మనము ఎప్పుడు పెట్టాం? 21 లో పెట్టాం. 21, 22, 23. సో 24 లో కరెక్ట్ గా వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. సో లాస్ట్ ఇయర్ మీకు ఎంత అయింది ఈల్డ్? సంవత్సరానికి ఇప్పుడు 26 టన్నులు వెళ్ళింది మేడం. 4,06,000 టన్, 26 టన్ ఫర్ 7 acre. 5 acres. 5 మీరు 7 అన్నారు కదా, అది 2 acres. 1 ఇయర్ తర్వాత పెట్టిన మేడం. అది ఓకే. తర్వాత మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఏందో ఇది కొత్త పంట అంటే ఒప్పుకోపోతే మళ్ళీ 1 ఇయర్ ఆగి మళ్ళీ 6 acres. సో ఫస్ట్ 5 acre కి మీకు 4,06,000 టన్ వచ్చింది ఒక సంవత్సరానికి, లాస్ట్ ఇయర్. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ హార్వెస్టింగ్ మీకు స్టార్ట్ అయింది కదా. రైతులు ఒప్పుకోరు మేడం. అది కూడా గని బ్యాగ్ కూడా దాదాపు 600. పలిపోడు దారంటి కూడా పోతుంటాయి మేడం. పెద్ద ఉన్న ప్యాచెస్ కి వాళ్ళనే స్టిచ్చింగ్ చేస్తే ఇది చాలా స్మూత్ పగిలిపోతుంది మేడం. ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, ఇక ఇక్కడ ఉంది కదా, ఇది బ్యాగ్ అడ్డం పడుతుంది కదా, మొత్తం పోతూనే ఉంటుంది. అది సైడ్ పడకుండా ఊగ బండి లోడైనా చూడాలి. మొత్తం డ్యామేజ్. ఎంత పర్సెంటేజ్ అయింది ట్యాబ్? 98% ఓన్లీ నిన్న పోయినా మనకు పెండింగ్ ఉంటుంది. డైలీ అంటే ఆ రోజు మేము జప్తినాచారం వెళ్ళాము, అక్కడ దాదాపు 60% అయింది ట్యాబ్. మనకు ఎప్పుడు అయితే 224, 239